హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ మేక్ టమాటా రసం. స్టవ్ వెలిగించడం ముఖ్యం కాబట్టి స్టవ్ వెలిగించి దానిపైన గిన్నె పెట్టుకొని దాంట్లో టమాటా ముక్కలు వేసుకొని టమాటాలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని దాన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం దాన్ని స్మాష్ చేసేసుకొని దాంట్లో ఉన్న మొత్తము గుజ్జుని ఇట్లా తీసేసి మనం వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి టమాటా ముక్కలు లేకుండా. తర్వాత దాంట్లోనే పసుపు, కారం, ఇంకా ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అనుకున్నారు కదా. ఆ తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని మనం ముఖ్యంగా దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో గిన్నె పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ పోసి తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ చెప్పనా, దాంట్లో మెంతులు, జీలకర్ర, పచ్చిమిర్చి, మనం వేసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనము ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి మనము ఆనియన్స్ వేసుకోవాలి, అంటే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకొని దాంట్లోకి మనము పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత మనము రసం వేసుకున్నాం కదా, దాన్ని మనము పోసేసుకొని మూత పెట్టుకొని అది మరిగిన దాకా అట్లా వెయిట్ చేయాలి, ఒక 5 to 10 minutes వరకు. ఇలా చూపిస్తున్న విధంగా బాగా మరిగించుకున్న తర్వాత మనం దాంట్లోకి మనము కొబ్బరి పొడిని కొంచెం లైట్గా కొబ్బరి పొడిని యాడ్ చేసేసుకోవాలి. ఒక 5 minutes ఇట్లా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా దాంట్లోకి మనము గరం మసాలా యాడ్ చేసేసుకోవడమే. ఇంకా రెడీ, టమాటా రసం రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో అలా ఎంజాయ్ చేయడమే. ఇంతవరకు చూసి నేర్చుకున్నారు కదా, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా రెసిపీ ట్రై చేయాలంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.